కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ అన్నది ఇండియన్ కార్ మార్కెట్లో వన్ ఆఫ్ ద కాంపిటేటివ్ సెగ్మెంట్ ఇది. అఫ్కోర్స్ మనకి సబ్ కాంపాక్ట్ అండ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ ఎప్పుడు అలాగే ఉంటాయి. అయితే ఇక్కడ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ విషయానికి వస్తే మనకి ఆల్మోస్ట్ అన్ని కార్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి అయితే వాళ్ళ యొక్క ప్రోడక్ట్ అయితే ఉంది. రైట్ ఫ్రమ్ ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేసిన హ్యూండై క్రెటా నుంచి సెల్టోస్, గ్రాండ్ విటారా, అర్బన్ క్రూజర్, హైరైడర్, టైగన్, కుషాక్, హోండా నుంచి ఎలివేట్ లాంటి కార్స్ అయితే ఉన్నాయి. బట్ మన ఇండియన్ కార్ మ్యానుఫ్యాక్చరర్ టాటా మోటార్స్ ఏదైతే ఉందో ఒక కాంపాక్ట్ ఎస్యూవీ అయితే లేదు. అఫ్కోర్స్ మీరు హ్యారియర్ ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అని కూడా అనొచ్చు. బట్ మనం ఓవరాల్ డైమెన్షన్స్ కనుక చూసుకుంటే హ్యారియర్ది అండ్ దాంతోపాటు ఏదైతే ప్రైస్ రేంజ్ ఉందో అది కంప్లీట్లీ డిఫరెంట్ సెగ్మెంట్లోకి అయితే వస్తుంది. XUV 700 సెగ్మెంట్లోకి అయితే వస్తుంది. సో టాటా యొక్క సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ ఏదైతే టాటా పంచ్ ఉందో అండ్ హ్యారియర్ ఉందో, సో ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఫైనల్గా కూపే ఎస్యూవీ స్టైల్తో కాంపిటీషన్కి డిఫరెంట్గా ఈ టాటా కర్వ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మీకోసం ఈ టాటా కర్వ్ యొక్క వాక్ అరౌండ్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఈ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. అండ్ కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తుంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రైట్, ఈ టాటా కర్వ్ ఏదైతే ఉందో లాంచ్ చేసినప్పుడు ఇది బోత్ మనకి ఈవీ అండ్ దాంతోపాటు ఏంటంటే ఐసీ లేదా ఇంటర్నల్ కంబషన్ ఇంజన్తో పాటు ఆఫర్ చేయడం జరిగింది. సో ఇది మనకి బోత్ పెట్రోల్, డీజిల్ అండ్ దాంతోపాటు ఈవీ వర్షన్ కూడా ఉంది. ఈ సెగ్మెంట్లో అలాంటి ఆఫరింగ్ ఎక్కడా లేదు. మీరు క్రెటా చూసుకున్నా లేకపోతే ఏమైనా చూసుకున్నా సరే ఐదర్ మనకి పెట్రోల్, డీజిల్ అయితే ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కార్స్ పెట్రోల్ వేరియంట్సే అండ్ ఈవీ అయితే అసలు ఏది లేదు. సో ఆ పర్స్పెక్టివ్లో కూడా ఆలోచించి ఈవీ కూడా లాంచ్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ రివ్యూ అయితే చేశాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో ప్రస్తుతం ఇక్కడ ఉన్న కర్వ్ వచ్చేసి మనకి పెట్రోల్ వేరియంట్ ఇది, అకంప్లిష్డ్ ఎస్ వేరియంట్ ఇది. అంటే ఇది మనకి టాప్ మోస్ట్ వేరియంట్ కింద వచ్చే వేరియంట్ ఇది. బేసిక్లీ దీంట్లో ఏంటంటే మనకి ఏడాస్ అది రాదు అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ లాంటి ఫంక్షన్స్ అయితే రావు. సో ఎవరికైతే ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కావాలి అండ్ ఏడాస్ వద్దనుకుంటున్నారో ఈ వేరియంట్ అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా ఇంజన్స్ విషయానికి వస్తే ఈ కర్వ్ వచ్చేసి మనకి టోటల్ 3 ఇంజిన్ ఆప్షన్స్తో ఆఫర్ చేస్తున్నారు. 2 పెట్రోల్ ఇంజిన్స్ అండ్ 1 డీజిల్ ఇంజిన్. అయితే ఇక్కడ ఉన్న కర్వ్లో వచ్చేసి మనకి 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ యూనిట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసి మనకి 118 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 170 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ వచ్చేసి మనకి బోత్ 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 7 స్పీడ్ DCAలో ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ మీకు పవర్ఫుల్ పెట్రోల్ ఇంజిన్ కనుక కావాలి అనుకుంటే ఈ కర్వ్లో మనకి 1.2 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో బేసిక్లీ ఇది వచ్చేసి హైపరియాన్ GDI యూనిట్, డైరెక్ట్ ఇంజెక్షన్ అనమాట. ఇది వచ్చేసి మనకి 123 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 225 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా మనకి 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 7 స్పీడ్ DCAలో ఆఫర్ చేస్తున్నారు. అండ్ మైలేజ్ కావాలనుకున్న వాళ్ళకి డీజిల్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 1.5 లీటర్ క్రయోజెట్ డీజిల్ ఇంజిన్. ఇది వచ్చేసి మనకి 116 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 260 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా మనకి 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 7 స్పీడ్ DCAలో ఆఫర్ చేస్తున్నారు. ఇంకా వేరియంట్స్ విషయానికి వస్తే బేసిక్గా చూసుకుంటే స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్ అండ్ అకంప్లిష్డ్ వేరియంట్స్తో కేటగరైజ్ చేశారు అండ్ సబ్ కేటగిరీస్ కూడా ఉన్నాయి మనకి. ఇంకా కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న కర్వ్ వచ్చేసి మనకి ప్రిస్టీన్ వైట్ కలర్లో ఉంది. దీంతోపాటు మనకి గోల్డ్, రెడ్, గ్రే, డేటోనా గ్రే, ఓపెరా బ్లూ లాంటి కలర్ ఆప్షన్స్తో ఈ కర్వ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్ అయితే చూద్దాం. ఫ్రంట్ డిజైన్ లేదా ఫ్రంట్ ఫేషియా కనుక చూసుకుంటే మనకి టిపికల్ టాటా డిజైన్ అయితే ఇక్కడ కనబడుతుంది. ఏదైతే మనం లాస్ట్ ఇయర్ నుంచి టాటా నెక్సాన్, హ్యారియర్ అండ్ సఫారీలో చూసామో సేమ్ సార్ట్ ఆఫ్ డిజైన్ లాంగ్వేజ్ ఇక్కడ కూడా యూజ్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఇది బేస్డ్ ఆన్ నెక్సాన్ ఇది ఒక విధంగా, దీని ఒక ప్లాట్ఫామ్ కానీ చూస్తే కనుక. సో ఇది చూడటానికి ఫ్రంట్ నుంచి ఒక చిన్న హ్యారియర్లా అయితే ఉంది. ఏదైతే మనం సఫారీ అండ్ హ్యారియర్లో చూసామో కనెక్టింగ్ డిఆర్ఎల్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రిప్, సో అదే కనెక్టింగ్ డిఆర్ఎల్ ఇక్కడ కూడా యూజ్ చేయడం జరిగింది. అండ్ ఈ LED డిఆర్ఎల్స్ ఏవైతే ఉన్నాయో మనకి బేస్ వేరియంట్ స్మార్ట్ నుంచి అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ కనెక్టింగ్ డిఆర్ఎల్స్లోనే మనకి కార్నర్స్లో టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. దాని ఫాలోతో చూసుకుంటే మనకి ఆటోమేటిక్ LED హెడ్ ల్యాంప్స్, దాంతోపాటు దాని కింద చూసుకుంటే మనకి LED ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నరింగ్ ఫంక్షన్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫ్రంట్ అప్పర్ గ్రిల్ ఏదైతే ఉందో ఇది చూడడానికి ఆల్మోస్ట్ హ్యారియర్ లాగా ఉంది. గ్రిల్ మీద చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ ఎలిమెంట్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా, దాంతోపాటు మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. కింద లోవర్ గ్రిల్లో చూసుకోవచ్చు బోల్డ్ అంత ఫంక్షనాలిటీ ఉంది. అండ్ అదే సేమ్ సిల్వర్ ఎలిమెంట్స్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే ఫ్రంట్ నుంచి చూడడానికి ఆల్మోస్ట్ హ్యారియర్ లాగా ఉంది. ఇప్పుడు మనం సైడ్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే దీని యొక్క రియల్ ఎసెన్స్ తెలుస్తుంది, దీని యొక్క అసలైన రూపం. సో బేసిక్లీ ఇది వచ్చేసి కూపే స్టైల్ ఎస్యూవీ. ఇన్ కేస్ మీకు ఐడియా ఉండుంటే లగ్జరీ కార్స్ ఏవైతే BMW X6 కానివ్వండి, అదేవిధంగా మర్సిడీస్లో GLE కూపే లాంటి కార్స్ ఏవైతే ఉంటాయో సో ఆ సార్ట్ ఆఫ్ డిజైన్ ఇది. చూడటానికి కొంచెం రేస్ చేసిన సెడాన్ లాగా ఉంటుంది హై గ్రౌండ్ క్లియరెన్స్తో. నా సైడ్ వీల్ ఆర్చెస్ అవి చూడొచ్చు, మనకి గ్లాసీ బ్లాక్ కలర్లో వస్తుంది. ఇంకా వీల్స్ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి మనకి అకంప్లిష్డ్ ఎస్ వేరియంట్ కాబట్టి 215/55 సెక్షన్ 18" వీల్స్ వస్తాయి. దాంతోపాటు ఎలాయ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది విత్ ఏరో ఇన్సర్ట్స్. ఎలాయ్స్కి లోపల చిన్న ప్లాస్టిక్ ఎలిమెంట్ అయితే వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఏరోడైనమిక్స్ అన్నవి ఇంప్రూవ్ అవుతాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ స్పెసిఫిక్ పెట్రోల్ వేరియంట్కి ఏదైతే రెవోట్రాన్ పెట్రోల్ యూనిట్ ఉందో
ఇది టాప్ మోడల్ అయినా సరే మనకి ఓన్లీ డిస్క్ బ్రేక్స్ ఫ్రంట్ వేస్తారు. బట్ ఇన్ కేస్ మీరు డీజిల్ ఇంజిన్ లేదా కొత్తగా రిలీజ్ అయిన హైపరియాన్ GDI పెట్రోల్ యూనిట్ ఆ వేరియంట్స్ కనుక ఆప్ చేసుకుంటే మీకు టాప్ మోడల్స్లో ఆల్ 4 వీల్స్కి అయితే డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 208 మిల్లీమీటర్స్ లేదా 20.8 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అదే సైడ్ డోర్స్ మీద చూసుకుంటే మనకి కర్వ్ మ్యాస్కట్స్ వస్తాయి. అలా పైకి వచ్చేస్తే ఇక్కడ డోర్ హ్యాండిల్స్ చూసుకోవచ్చు, మనకి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి విత్ ఇల్యూమినేషన్. ఈ ఫంక్షన్ దేనికంటే రాత్రి ఇన్ కేస్ మీరు లొకేట్ చేయాలనుకుంటే డోర్ హ్యాండిల్స్ ఈజీగా లొకేట్ చేయొచ్చు. ఇంకా ORVMs విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్లాక్ ORVMs వస్తాయి విత్ సైడ్ వ్యూ కెమెరాస్ అండ్ దాంతోపాటు టర్న్ ఇండికేటర్స్ కూడా LED టర్న్ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్. విండ్ షీల్డ్ దగ్గర మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అండ్ పైన చూసుకుంటే మనకి డ్యూయల్ పెయిన్ పానోరామిక్ సన్ రూఫ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. బ్లాక్ రూఫ్తో వస్తుంది. అండ్ వెనకాల చూసుకుంటే మనకి షార్క్ ఫిన్ యాంటీనా అండ్ విండో లైనింగ్ దగ్గర చూసుకుంటే మనకి డార్క్ క్రోమ్ కలర్లో లైనింగ్ అంతా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలా వెనక వస్తే చూస్తున్నారు కదా డిజైన్ అయితే చూడటానికి ప్రాపర్ కూపే SUV లాగా ఉంది. ఇన్ఫాక్ట్ చాలామంది ఏంటంటే ల్యాంబోర్గిని యూరోస్లా కూడా ఉందంటున్నారు. అఫ్ కోర్స్ వెనకాల నుంచి చూసినప్పుడు కొన్ని యాంగిల్స్లో అలా కనపడుతుంది. సో ఒక విధంగా చెప్పాలంటే ఫ్యాన్సీ డిజైన్. ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వస్తుంది. విండ్ షీల్డ్ మీద చూసుకుంటే మనకి డీఫాగర్ అండ్ టెయిల్ గేట్ మీద మొత్తం చూడొచ్చు మనకి LED కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది బ్లాక్ ఎలిమెంట్లో. చూడటానికి చాలా ప్రీమియంగా అయితే ఉంది. సెంటర్లో వచ్చేసి లోగో అండ్ దాని కింద వచ్చేసి మనకి కెమెరా ప్లేస్మెంట్ అయితే ఉంటుంది, రియర్ పార్కింగ్ కెమెరా. అండ్ టెయిల్ గేట్ మీద కర్వ్ బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. కార్నర్స్లో మనకి రిఫ్లెక్టర్స్ అండ్ దాంతోపాటు రివర్స్ పార్కింగ్ లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ లాగే వెనకాల బంపర్ కూడా మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా వస్తాయి. కింద మనకి ప్రొటెక్షన్ కోసం సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్ కూడా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ స్పెసిఫిక్ వేరియంట్ అకంప్లిష్డ్ S వేరియంట్కి ఏంటంటే మనకి నార్మల్ టెయిల్ గేట్ అయితే వస్తుంది. బట్ దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ నుంచి అయితే మనకి పవర్ టెయిల్ గేట్ ఫంక్షన్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మనకి పార్సిల్ షెల్ఫ్ ఉంది. అండ్ అదేవిధంగా బూట్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ట్రంక్ లైట్ ఉంది. దాంతోపాటు 4 హుక్స్ ఉన్నాయి ఈదర్ సైడ్స్. ఒక్కొక్కటి వచ్చేసి 1 kg పేలోడ్ అయితే హోల్డ్ చేయగలం. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకి JBL సబ్ వూఫర్ కూడా ఉంది. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే మనకి ఓవరాల్ 500 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆబ్వియస్గా మీకు 60-40 స్ప్లిట్ సీట్స్ కూడా వస్తాయి. సో ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీస్ చేసుకోవాలి అనుకుంటే. అండ్ ట్రంక్ కింద చూసుకుంటే మనకి స్పేర్ వీల్ కూడా ఉంది. సో బూట్ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ విత్ కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే వస్తుంది విత్ ద ఇల్యూమినేషన్ చూసుకోవచ్చు. సో డోర్ ఓపెన్ చేయగా డోర్ ఓపెనింగ్ వచ్చేసి బాగానే వైడ్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డోర్ ఓపెన్ చేయగా ఇక్కడ చూసుకోవచ్చు డోర్ మీద యూస్ చేసిన మెటీరియల్స్ అవిను. ఇక్కడ వచ్చేసి మనకి మెరూన్ కలర్ లెదర్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది డోర్ మీద. అండ్ దాంతోపాటు డోర్ ఓపెనర్స్ వచ్చేసి క్రోమ్ డోర్ ఓపెనర్స్. డోర్ హ్యాండిల్స్ వచ్చేసి గ్లాసీ ఫినిష్లో వచ్చింది, గ్లాసీ బ్లాక్ ఫినిష్. ఇక్కడేమో మనకి ORVM కంట్రోల్స్ ఉన్నాయి విత్ ఆటో ఫోల్డ్ స్విచ్. కింద డోర్ బెన్స్ ఏమో వచ్చేసి మనకి చూసుకోవచ్చు నాట్ బ్యాడ్, బాగానే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి JBL స్పీకర్ ఉంది. ఈ కర్వ్ అకంప్లిష్డ్ S వేరియంట్లో వచ్చేసి మనకి 9 స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెనకాల బూత్ స్పేస్లో ఆల్రెడీ మీకు చూపించినట్టుగా సబ్ వూఫర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సీట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏదైతే మనం డోర్స్ మీద చూసామో సేమ్ స్పోర్టీ మెరూన్ కలర్లో అయితే ఇవ్వడం జరిగింది, బట్ విత్ పర్ఫరేటెడ్ ఫినిష్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సిల్వర్ ఎలిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. హెడ్ రేస్ వచ్చేసి మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రేస్. డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 6-way పవర్ అడ్జస్ట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో మీకు కావాల్సిన ప్రిసైజ్ సెట్టింగ్కి సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ కూడా వస్తుంది, 3 స్టేజ్ వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్. ఇక్కడ చూసుకోవచ్చు కింద మనకి పెడల్స్. క్యాబిన్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇంటీరియర్ ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు అగైన్ ఏదైతే సీట్స్కి యూస్ చేస్తారో సేమ్ మరూన్ కలర్ ట్రీట్మెంట్ ఇక్కడ కూడా యూస్ చేయడం జరిగింది డాష్ బోర్డ్ మీద. అండ్ ఈ ఎలిమెంట్ కూడా చూసుకోవచ్చు మనకి సిల్వర్ ఎలిమెంట్. అండ్ దానిపైన ఇక్కడ మనకి బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్లో ఇంకోటి. సో చూడటానికి చాలా ప్రీమియంగా అయితే ఉంది. సేమ్ మనకి ఏదైతే నెక్సాన్ అండ్ సఫారీలో చూసామో సేమ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ మెటీరియల్స్ అండ్ బిల్డ్ క్వాలిటీ. డాష్ అంత హార్డ్గా ఉంది. సో ఫిట్ అండ్ ఫినిష్ బాగానే ఉంది, క్వైట్ ఇంప్రెస్డ్. అండ్ స్టోరేజ్ స్పేసెస్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి గ్లో బాక్స్ అయితే ఉంది, డీప్ స్పేస్ అయితే ఉంది, లోపల వరకు ఉంది. అదేవిధంగా పైన ఆర్గనైజర్ ఉంది, లైట్ కూడా ఉంది. సో స్టోరేజ్ స్పేస్ అయితే ఎక్కువ ఉంది, నాట్ బ్యాడ్. నా స్టీరింగ్ కాలమ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి బేసికలీ ఏదైతే మనం సఫారీ అండ్ అదేవిధంగా హ్యారియర్ ఈవెన్ నెక్సాన్ కూడా మనం ఏదైతే చూసామో సో సేమ్ స్టీరింగ్ వీల్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఇది వచ్చేసి లెదర్ ర్యాప్డ్, ఇది ఏదైతే మరూన్ కలర్ అండ్ దాంతోపాటు బ్లాక్ లెదర్. ఇక్కడేమో మనకి సిల్వర్ ఫినిష్ అయితే వచ్చింది, ఫ్లాట్ బాటమ్ ఇది. సో చాలా ప్రీమియంగా అయితే ఉంది స్టీరింగ్ వీల్. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ వచ్చేసి టిల్ట్ అడ్జస్టబుల్, ఇది టెలిస్కోపిక్ అయితే కాదు. ఇంక ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్ ఉన్నాయి. అండ్ ఆబ్వియస్గా మనకి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ కూడా వస్తాయి. ఒకసారి మనం ఇగ్నిషన్ అయితే ఆన్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు కదా
మనం ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే మనకి ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్ ఏదైతే ఉందో మనకి అక్రాస్ ఆల్ టాటా కార్స్లో ఇప్పుడు వస్తున్నాయి కదా, సేమ్ స్టీరింగ్ వీల్ ఇక్కడ కూడా వచ్చింది, ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్ విత్ లోగో. అండ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి, అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడోమీటర్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో దాన్ని టాగిల్ చేయడానికి స్విచెస్, అండ్ దాంతోపాటు క్రూజ్ కంట్రోల్ స్విచెస్ కూడా ఉన్నాయి. టాప్ మోడల్లో మనకి ఇక్కడ ADASకి బటన్ ఉంటుంది, విచ్ ఇస్ అకంప్లిష్డ్ ప్లస్ ఏ వేరియంట్కి. ఇక్కడ ఫ్రంట్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ఫుల్ డిజిటల్ యూనిట్. ఇది 10.25 ఇంచ్ డిజిటల్ క్లస్టర్ వస్తుంది ఇక్కడ. సో అగైన్ ఏదైతే మనకి సఫారీ ఫ్లాగ్షిప్ కార్స్లో చూసామో సేమ్ సార్ట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్. సో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయొచ్చు, చాలా ఎక్స్పాన్సివ్. మీకు మీడియా కంట్రోల్స్ కానివ్వండి, అదేవిధంగా నోటిఫికేషన్స్, ఇన్ఫ్యాక్ట్ మీరు ఆండ్రాయిడ్ ఆటో అది వాడితే కనుక మ్యాప్స్ అది మీరు ఇక్కడికి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అప్పుడు నావిగేషన్ చాలా ఈజీగా అవుతూ ఉంటుంది. సో మీరు ఇన్ఫర్టైన్మెంట్లో చూడక్కర్లేదు, డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ నుంచి మీరు నావిగేట్ చేయొచ్చు మ్యాప్స్ అవిను. నెక్స్ట్ వ్యూస్ కూడా మార్చుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇదో వ్యూ, లేదు అంటే సింగిల్గా డైల్ వస్తుంది సెంటర్లో, స్పీడోమీటర్, అండ్ దానిపైన మనకి టాకోమీటర్, ట్రిప్ మీటర్ అది వస్తుంది. రైట్ సైడ్ వచ్చేసి మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. లేదు డైల్స్ వద్దనుకుంటే మనకి డైరెక్ట్గా ఓన్లీ డిజిటల్ రీడౌట్స్ కూడా వస్తాయి. సో డిఫరెంట్ వ్యూస్ అయితే మార్చుకోవచ్చు. సో డిఫరెంట్ ట్యాబ్స్ కూడా ఉన్నాయి. మనకి ఆల్మోస్ట్ అన్ని ఇన్ఫర్మేషన్ అంతా మీకు చూపిస్తుంది, లోడెడ్ విత్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు బేసిక్లీ. అలా సెంటర్లోకి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ ఏదైతే ఉందో ఈ మోడల్కి అకంప్లిష్డ్ S వేరియంట్కి వచ్చేసి 10 ఇంచ్ యూనిట్ అయితే వస్తుంది. బేసిక్లీ ఇది 10 ఇంచ్ యూనిట్. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్లో మనకి 12.3 ఇంచ్ యూనిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికన్నా కొంచెం బిగ్గర్ డిస్ప్లే అనమాట. బట్ ఫీల్ అండ్ ఫంక్షన్ అంతా సేమ్ ఒకలాగా ఉంటుంది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దీంట్లో సేమ్ అది కూడా వస్తుంది. జస్ట్ ఏంటంటే సైజ్ వేరియేషన్ ఉంటుంది అంతే. సో దీంట్లో వచ్చేసి మనకి JBL మోడ్స్, అదేవిధంగా AQI ఉంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, సో PM 2.5 ఫిల్టర్ అయితే ఉంటుంది దీంట్లో. ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మూడ్ లైటింగ్ ఉంది ఆప్షన్. సో మీకు కావాల్సిన విధంగా మూడ్ లైటింగ్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో బేసిక్లీ ఇది మూడ్ లైటింగ్ అంటే ambient లైటింగ్ ఇది. సో ఇక్కడ వస్తుంది ambient లైటింగ్ స్ట్రిప్స్ డాష్ బోర్డ్ మీద. అండ్ అదేవిధంగా సన్ రూఫ్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా మూడ్ లైటింగ్ అయితే వస్తుంది. సో ఇది మెయిన్ నైట్ టైం బాగా చాలా బాగుంటుంది యాక్చువల్లీ క్యాబిన్ అంతా చూడటానికి. సో ఇప్పుడే చూడొచ్చు డే టైం బయట ఎలా ఉందో. సో అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎంత ఇల్యూమినేషన్ అయితే వస్తుందో. ఇంకా నైట్ టైం చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది. సో డిఫరెంట్ కలర్స్ అయితే మీకు సెట్ చేసుకోవచ్చు, అండ్ వార్మ్ టోన్ నుంచి లైట్ టోన్స్ వరకు. సో ఇది చూసుకోవచ్చు కంప్లీట్లీ వైట్, అండ్ ఇది వచ్చేసి రెడ్, అండ్ డిఫరెంట్ టోన్స్ కూడా ఉంటాయి. అండ్ దాంతోపాటు బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో బేసిక్లీ బాగా బ్రైట్ అయిపోయింది అనుకుంటే మీరు బ్రైట్నెస్ కూడా డిక్రీజ్ లేదా ఇంక్రీజ్ అది చేయొచ్చు. దట్స్ అ నైస్ థింగ్. సో బ్యాక్ వెళ్ళిపోతే మనకి AC కంట్రోల్స్ అది ఆబ్వియస్గా యాక్సెస్ చేయొచ్చు డైరెక్ట్గా ఇక్కడ నుంచే. నెక్స్ట్ వాయిస్ కమాండ్స్ కూడా తీసుకుంటుంది, ఎలెక్సా, గూగుల్ అసిస్టెంట్, అండ్ అదేవిధంగా సిరి కూడా. సో ఒకసారి మీకు 360 degrees అరౌండ్ వ్యూ కెమెరా కూడా చూపిస్తాను. సో ఇలా అయితే ఉంటుంది వ్యూస్. ఒకసారి మీరు 3D వ్యూ కనుక సెలెక్ట్ చేసుకుంటే చూసుకోవచ్చు. సో బేసిక్లీ ఇక్కడ డోర్ ఓపెన్ చేస్తాను కాబట్టి, సో ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తాను కాబట్టి మనకి అక్కడ బ్లైండ్ వచ్చింది, ఇక్కడ చూసుకోవచ్చు ఏమి రాలేదు. బట్ క్లోజ్ చేస్తే మీకు సరౌండ్ వ్యూ అయితే వస్తుంది. సో డిఫరెంట్ వ్యూస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇన్ కేస్ మీకు 2D కావాలంటే 2D వ్యూ. సో ఫ్రంట్ ఏదైతే ఉందో ఫ్రంట్ అండ్ రియర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వెరీ హ్యాండీ ఇది, టైట్ పార్కింగ్ సిచ్యువేషన్స్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ట్రాఫిక్లో కూడా బాగా యూస్ చేయొచ్చు. సో వెరీ ఈజీ టు యూజ్, ఇది రెస్పాన్సివ్ కూడా సిస్టమ్ వచ్చేసి. దాని ఫాలో అయితే చూసుకుంటే మనకి ఇక్కడ AC వెన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టచ్ కెపాసిటీ యూనిట్ అయితే ఉంటుంది. ఇక్కడ హిల్ డిసెంట్ కంట్రోల్, అదేవిధంగా హజార్డ్ ల్యాంప్, టేల్ గేట్ బటన్కి, అండ్ అదేవిధంగా లాక్ అండ్ అన్లాక్ స్విచెస్ కూడా ఉన్నాయి. ఇక్కడేమో మనకి 360 వ్యూ కెమెరాకి బటన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి వచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసినట్టుగా AC కంట్రోల్స్ ఇవి. సో దీంతో మీరు బ్లోవర్ స్పీడ్ అది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది, అండ్ మిగతా AC కంట్రోల్ ప్లేస్మెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఇవేమో వచ్చేసి మనకి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి, 12 volts పాస్ సాకెట్. దాని ఫాలో అయితే ఇక్కడ మనకి USB-A టైప్ అండ్ USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. బై ద వే కీ చూసారా, కీ అయితే మనకి ఇలా ఉంటుంది, ప్రీమియంగా వచ్చింది ఈసారి. సో ఇప్పటివరకు వచ్చిన టాటా కార్స్ కాకుండా కర్వ్తో మనకి ఈ కీ అయితే లాంచ్ చేశారు, చాలా ప్రీమియంగా ఉంది హోల్డ్ చేయడానికి. దీంట్లో మనకి లాక్, లైట్, అండ్ అదేవిధంగా టెయిల్ గేట్ ఓపెన్ చేయడానికి అన్లాక్ స్విచ్ కూడా ఉంది. ఎనీవేస్ ఇక్కడ చూసుకుంటే మనకి 6-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది ఈ రెవోట్రాన్ ఉన్న ఇంజన్కి, 1.2 లీటర్ రెవోట్రాన్ ఇంజన్కి. సో ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంది మనకి. రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను ఒకసారి. రియర్ పార్కింగ్ కెమెరా అయితే అలా వర్క్ అవుతుంది. దీని మీద మనకి లెదర్ ప్యాడింగ్ కూడా వచ్చింది. ఇక్కడేమో మనకి డ్రైవ్ మోడ్ సెలెక్టర్ ఉంది, సిటీ, ఈకో అండ్ స్పోర్ట్ మోడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు.
సో ఎకానమీ ఆన్ చేయగా ఇక్కడ చూడొచ్చు మీరు ambient లైటింగ్ మారుతుంది అండ్ సిటీ మోడ్ ఉంది, బేసిక్లీ సిటీస్లో వాడతారు. అండ్ ఆబ్వియస్గా మనకి స్పోర్ట్ మోడ్ కూడా ఉంది. ఇక్కడేమో మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ అకంప్లిష్డ్ ప్లస్ ఏలో అయితే మనకి ఈపీబీ వస్తుంది, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. బట్ ఈ మోడల్కి అయితే మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఇక్కడేమో మనకి ఫిక్స్డ్ ఆర్మ్రెస్ట్, లెదర్ ప్యాడెడ్. అండ్ లోపల చూసుకుంటే చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకెలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి IRVM, దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ నుంచి మనకి ఆటో డిమింగ్ IRVM అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రీడింగ్ ల్యాంప్స్ వచ్చేసి LED రీడింగ్ ల్యాంప్స్. అండ్ దాని ఫాలో అవుతూ మనకి సన్ రూఫ్ అయితే ఉంటుంది. సో క్యాబిన్ అయితే చాలా బాగుంది చూడటానికి, చాలా ప్రీమియంగా అయితే ఉంది. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం రియర్ సీట్స్ అయితే చెక్ చేద్దాం. సో రియర్ డోర్స్ ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇల్యూమినేషన్ వస్తుంది డోర్ ఓపెనర్స్కి. అండ్ లోపల చూసుకుంటే మనకి ఏదైతే ఫ్రంట్ డోర్స్లో చూసామో సేమ్ మెరూన్ కలర్ ట్రీట్మెంట్ అయితే వస్తుంది, లెదర్ ట్రీట్మెంట్. ఇక్కడ చూసుకోవచ్చు డోర్ ఓపెనర్స్ వచ్చేసి మనకి క్రోమ్ డోర్ ఓపెనర్స్ వస్తాయి. బట్ డోర్ హ్యాండిల్స్ వచ్చేసి గ్లాసీ బ్లాక్ డోర్ హ్యాండిల్స్. ఇక్కడ చూసుకోవచ్చు JBL స్పీకర్స్ అండ్ డోర్ బెన్స్ చూసుకోవచ్చు. రియర్ సీట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు హైడ్రిజబుల్ హెడ్ రెస్ట్ అయితే వస్తాయి. అండ్ ఈ సీట్స్ చూసుకోవచ్చు మనకి 60-40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. సో మీకు ఆల్రెడీ చూపించాను బూట్ స్పేస్ అయితే చూపించినప్పుడు. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మనకి సిల్వర్ ఇన్సర్ట్స్ అండ్ సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ కూడా వస్తున్నాయి. అండ్ సీట్ క్వాలిటీ అది బాగుంది, చాలా ప్రీమియంగా ఉంది, ప్లష్గా ఉంది, చాలా సాఫ్ట్గా స్మూత్గా. నౌ లెట్స్ గెట్ ఇన్. సో ఈ టాటా కర్వ్ రియర్ సీట్ స్పేస్ విషయానికి వస్తే, సో ఈ ఫ్రంట్ సీట్ ఏదైతే ఉందో నా సెట్టింగ్కి పెట్టుకున్నాను. సో నేనైతే చాలా రిలాక్స్గా డ్రైవ్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో నేను చాలా వెనక్కి పెట్టుకుంటాను. సో ఈ సీట్ చూడొచ్చు ఎంత ఫ్రంట్కి ఉందో, బేసిక్లీ నార్మల్ సెట్టింగ్ ఇది. బట్ నేనైతే చాలా వెనక్కి పెడతాను. సో డిఫరెన్స్ అయితే చూడొచ్చు దానికి దీనికి ఎంత ఉందో, ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఇంత రిలాక్స్గా పెట్టుకోగా మీకు నీ రూమ్ అది చూపిస్తాను. సో బేసిక్లీ నాట్ బ్యాడ్, బాగానే ఉంది. అండ్ కింద చూసుకోవచ్చు ఫుట్ రూమ్ కూడా బాగానే ఉంది, లెగ్ రూమ్ అది బాగానే ఉంది. సో అండర్ థై సపోర్ట్ కూడా నాట్ బ్యాడ్. సో కంఫర్టబుల్గానే ఉంది. హెడ్ రూమ్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ ఏదైతే ఉందో ఇక్కడ స్కూప్ చేశారు. బేసిక్లీ ఇది కూపే అయినా సరే మనకి ఇక్కడ లోపల స్కూప్ చేశారు. సో దానివల్ల ఏంటంటే మనకి హెడ్ రూమ్ అన్నది పెరుగుతుంది. ఇక్కడ స్కూప్ చేయకపోతే అసలు మనకి హెడ్ రూమే ఉండదు. సో అది ఆలోచించి ఏంటంటే ఇక్కడ మనకి పైన రూఫ్ అనేది చిన్న స్కూప్డ్ అవుట్ వచ్చింది. దానివల్ల ఏంటంటే మనకి హెడ్ రూమ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో నా హైట్కి వచ్చేసి నాట్ బ్యాడ్, నాకు ఇంకా ఇంత హెడ్ రూమ్ అయితే ఉంది. సో అప్ టు 5'11" పర్సన్ కూడా కూర్చోవచ్చు, నాట్ బ్యాడ్. నా హైట్ వచ్చేసి అబౌట్ 5 feet 10 inches ఉంటాను. సో నాకన్నా ఒక 2 inches హైట్ ఉన్న పర్సన్ వరకు ఇది వెనకాల అకామిడేట్ చేయగలవు రియర్ సీట్స్. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మనకి సన్ రూఫ్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ అయితే ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి చూడగా. కన్వీనియన్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి రియర్ AC వెంట్స్ ఉన్నాయి. ఇక్కడేమో మనకి USB-A టైప్ అండ్ దాంతోపాటు USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ ఇట్స్ అ నైస్ క్యాబిన్. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. సేఫ్టీ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది 5 star సేఫ్టీ రేటింగ్ వచ్చింది క్రాష్ టెస్ట్లో. అండ్ దాంతోపాటు మనకి ABS విత్ EBD, 6 air bags, 3-pointer సీట్ బెల్ట్స్, ISOFIX child seat mounts, hill descent control, electronic parking brake with auto hold, automatic headlamps, rain sensing wipers, and top model accomplished plus A లో మనకి 20 ADAS level 2 ఫీచర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్ చెప్పాలంటే ఇట్స్ అ సేఫ్ కార్. ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైసెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ కర్వ్ పెట్రోల్ వచ్చేసి మనకి 11,83,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ ఈ స్పెసిఫిక్ వేరియంట్ అకంప్లిష్డ్ S వచ్చేసి మనకి 17.88 lakhs ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంటుంది. అండ్ మిగతా పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే టాటా కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ ట్రైస్టార్ టాటా మోటార్స్. ఇది లక్ష్మీనగర్ మరిపాలెంలో ఉంటుంది, హైవేని బేస్ చేసుకుని. బోత్ సర్వీస్ అండ్ సేల్స్ కలిపి ఉంటాయి. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. సో దట్స్ ఆల్ ఫర్ ది రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.